నిన్న మాకు బా ఫుల్గా వర్షం వస్తుంది. ఈలోపు వాట్సాప్ నుంచి టింగుమని ఒక మెసేజ్, నేను చపాతీ చేస్తా, హెల్ప్ చేస్తా, చపాతీ చేసుకుందాం అని మా వారి మెసేజు. ఇంకా అప్పటిదాకా రెస్ట్గా ఉందాం అనుకున్నాను, కానీ ఇంకా మెసేజ్ వచ్చింది. ఇంకా చెయ్యాలా అన్నట్టుగా నేను లేచాను. ఈలోపు మా వారు వచ్చేసారు. నిజంగా చెప్పాలంటే ఇలా వర్షం వచ్చినప్పుడు అందరం తలకో పని చేసుకొని కలిసి తింటే భలే ఉంటుంది కదండి. మా పెద్దబాబు అయితే చపాతీ పిండి మొత్తం కలిపేసి ఉండలు చేసేసి మా వారికి ఇచ్చేశారు. మా వారు చపాతీలు చాలా బాగా చేస్తారండి. ఆయన చపాతీలు చేసి ఇచ్చేశారు. నేను గబగబా కాల్ చేసి చికెన్ కర్రీ చేశాను. ఇంకా ఒక పక్కన వర్షం, ఒక పక్కన వేడి వేడి చికెన్ కర్రీ, చపాతీలు. చాలా హ్యాపీగా అనిపించింది. అందరం కలిసి తిన్నాము. ఇంట్లో పనులు పంచుకునే హస్బెండు, పిల్లలు ఉంటే ఆనందం మాటల్లో చెప్పలేమండి అసలు. ఒకళ్ళ మీదే వదిలేయకుండా ఇలా ప్రతి పని పంచుకుంటూ ఉంటేనే కదా ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలిసేది, ఒకళ్ళ కష్టం ఒకళ్ళకి తెలిసేది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.